ఓకే, మనకు రాబోయే 20 డేస్ చాలా కీలకమైనవి. ఈ యొక్క 20 రోజులు మీరు చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్స్ వర్క్స్ ఏంటంటే, ముఖ్యంగా మీరు ఈ 20 డేస్ చాలా హెల్తీగా ఉండాలి. హెల్తీ అంటే ఒక పౌష్టికరమైన ఆహారం కోసం మీరు ఏదో ఖర్చు చేయడం అవసరం లేదు. ఓకేనా? మితంగా తినండి, మితంగా ఉండండి. అంటే ఎక్కువ టెన్షన్ పడవద్దు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా వరకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు స్కూళ్ళలో. ఓకే, అందులో భాగంగానే ముఖ్యంగా ఈ యొక్క 20 రోజులు మీరు ఎర్లీగా పడుకోవాలి. ఎర్లీగా పడుకోవాలంటే 10లో పడుకోవాలండి. నెక్స్ట్ ఎర్లీగా లేవాలి. ఎర్లీగా పడుకోవడం అంత ఇంపార్టెంటో ఎర్లీగా లేవడం అంత ఇంపార్టెంట్. ఇటువంటి చాలా కీలకమైన రోజులు. ఓకే, అందులో భాగంగా నెక్స్ట్ ఏంటంటే, మీరు మెయిన్గా చాలామంది ప్రతి క్లాస్లో కూడా ఒక 5% ఎక్కువ క్లవర్స్ ఉంటుంది. ఎనీ స్కూల్లో కానీ 10th క్లాస్లో మీరు వాళ్ళ చూసి మీరు టెన్షన్ పడదు. ఎందుకంటే మీ ఎగ్జామ్ మీరే రాయాలి, వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళే రాయాలి. ఓకే, వాళ్ళకుండే ఐక్యూ పవర్ వాళ్ళకు ఉంటుంది, మీకుండే ఐక్యూ పవర్ మీకు ఉంటుంది. ఐక్యూ పవర్ మీన్స్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటీ. ఓకేనా? ఇది మనకు రకరకాలుగా మనకు వస్తుంది అనమాట. అంటే మన యొక్క పూర్వీకుల మైండ్ సెట్ కానీ, లేకపోతే మన యొక్క పూర్వీకుల జీన్స్ కానీ, లేకపోతే మనం ఉండే అట్మాస్ఫియర్ కానీ, లేకపోతే మనం ఉండే గ్రామ వాతావరణం కానీ, లేకపోతే మనం నివసించే చుట్టుపక్కల వాతావరణం కానీ మనకి ఇది ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఒక్క నిమిషం ఒకరు ఇక్కడ మనం బాధపడవద్దు. అయ్యో వాడు పక్కన బాగా చదువుతుంది కదా, మనం చదవట్లేం కదా అని విషయం పడదు. అది మన నాలెడ్జ్, మన ఐక్యూ అంతవరకే ఉంది. కాకపోతే మన ఐక్యూలను కాపాడుకుంటూ మన యొక్క 20 రోజులు చాలా జాగ్రత్తగా చదువుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, మీతో పాటు దాదాపుగా ఒక 5 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్. 10th క్లాస్ ఎగ్జామ్ మినిమం ఒక 5 lakhs ఏమో రాయడం జరుగుతుంది. మన అందరూ ఫస్ట్ ర్యాంక్ వస్తారు కాదు కదా. అందుకోసం మీరు ఏం చేయాలంటే, ముఖ్యంగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీరు ఈ యొక్క స్టడీని మీరు ప్రారంభించాలి. ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఒక గంట మీరు గేమ్స్, ఏదైనా ఒక గేమ్స్ ఈవినింగ్ పూట ఈవినింగ్ టైంలో మీరు గేమ్స్ ఆడాలి. ఆ గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు గుర్తు రావద్దు. ఏది ఈ స్టడీ అవర్స్ కానీ సార్లు కానీ ఎవరు మీకు గుర్తు రావద్దు. ఓకే, ఆ 1 hour గేమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఈ ఒక్కసారి మళ్ళీ మీరు బుక్స్ ఓపెన్ చేసినట్టే మళ్ళీ ఈ యొక్క డిస్టర్బెన్స్ మీకు ఆ గేమ్స్ మీకు గుర్తు రావు. అప్పుడు మీకు మైండ్ చాలా ఫ్రెష్ అవుతుంది అన్నమాట. ఓకే, అందుకోసం మీరు ఇక్కడ అసూయ పడవచ్చు, పక్క వారి మీద మీరు టెన్షన్ పడవద్దు. ఈ యొక్క 20 డేస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకా ఇంకోటి, ఈ యొక్క ఈ మార్చిలో చాలా ఈ ఫంక్షన్లు అనేవి ఉంటుంటాయి. పండుగలని పెళ్ళిళ్ళని ఉంటుంటాయి. అక్కడ మీరు అటెండ్ కావద్దు. నాకు తెలిసి మీ ఓన్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ తప్ప. ఎందుకంటే మీ వాళ్ళు వెళ్తారు, మీ డాడీ కానీ మమ్మీ కానీ మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వెళ్తారు. ఓకే, మీరు పోతే మాత్రం వాళ్ళు అక్కడ ఏమో ఆగిపోవు. ఓకే, అందుకోసం మీకు మీ లైఫ్ ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎందుకంటే 10 years చదువుతున్నారు కాబట్టి ఆ 10th క్లాస్ మేము మీకు రావాలంటే ఈ 20 days మీరు చాలా కష్టపడాలి. ఓకేనా? అది దృష్టిలో పెట్టుకోండి. అందుకోసం మీరు మ్యాక్సిమం ఆ ఫంక్షన్ మీరు అవాయిడ్ చేయండి. అది ఎనీ ఫంక్షన్స్. ఓకే, అది అవాయిడ్ చేయండి. చెప్పాను కదా, ఈ సమ్మర్ కాబట్టి ఆ ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ పోయి మన వివిధ రకాల ఫుడ్స్ తినడం వల్ల మీకు రకరకాలుగా మీకు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ వన్, మీ సబ్జెక్ట్ కూడా మీకు తెలుసు అన్నమాట. ఏ సబ్జెక్ట్ని ఎంత కోర్సు ఉంటుంది, దాంట్లో మనం ఏం చేయాలి, ఏ విధంగా చదవాలి. ఓకే, ఒక కోడ్ పెట్టుకోండి. కొద్ది ఒక క్వశ్చన్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ ఉంటాయి. ఓకే, ఇంపార్టెంట్ ఇయర్స్ ఉంటాయి. కొంతమంది సైంటిస్టుల పేర్లు ఉండరు. అది బిట్స్ అనేది చూసుకోవడం చాలా మంచిది. ఒక కోడ్ పెట్టుకొని మీకు అది తెలుసు. దాన్ని ఏమంటారు, పాయింట్రా దాంతో మీరు దాన్ని మార్క్ చేసుకుంటూ మీరు నెక్స్ట్ టైం దాన్ని రివ్యూ చేసుకోండి. అది ఫాస్ట్ రివిజన్ అంటారు. ఓకేనా? అది ఫాస్ట్ రివిజన్ ఉపయోగపడేది అదనమాట, ఆ మార్కింగ్ అనమాట. అది చాలా మీకు ఉపయోగపడుతుంది. మరి ఈ యొక్క 6 సబ్జెక్టు కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క 20 రోజులు మీరు సరే, అది మీ యొక్క కృషి మీకే అది విజయం అనమాట. మనం ఇప్పుడు మనం చూస్తుంటాం మొన్న వచ్చిన రిజల్ట్ ఏది, Group 1, Group 2 వచ్చింది. ఓకేనా?
సంపాదించి విజయాలు. ఓకే, అక్కడ అల్లి కీర్తన్ అని, నెక్స్ట్ ఇక్కడ గుండెపూర్లో ఒక మన ప్రైమరీ స్కూల్ సార్ కూడా అక్కడ గ్రూప్ 1 సాధించారు. ఓకేనా, మనం చాలా అనుకుంటాం ఏదో ఫైనల్ చేస్తే ఏది ఉండవు. ఇక్కడ ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకి ర్యాంక్ వస్తుంది, వాళ్ళకి అదే నిదర్శనం వాళ్ళిద్దరు. ఓకే, ఈరోజు మళ్ళీ ఒక దాదాపుగా హర్షవర్ధన్ ఏంటంటే గ్రూప్ 2లో ఫస్ట్ ర్యాంక్. ఓకేనా, ఫస్టే 10. ఓకే, మీకు అందరికీ వన్స్ అగైన్ మరొకసారి ఆల్ ది బెస్ట్. మీరు మన స్కూల్ని, మన యొక్క సార్ల యొక్క గౌరవాన్ని, మన స్కూల్ని కూడా మన గౌరవాన్ని కొనసాగిస్తారని ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.